నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ గృహజ్యోతి. ఇంటీరియర్స్ అంటే ఒక ఇంటి అందాన్ని, ఆహ్లాదాన్ని పెంచే కళ. గోడల రంగుల నుంచి లైటింగ్ వరకు, ఫర్నిచర్ నుంచి డెకరేషన్ వరకు ప్రతి మూలలో అందం, సౌకర్యం కలగలిపి ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించడం ఇంటీరియర్ డిజైన్ లక్ష్యం. ఈరోజు మనం చూడబోయే ఈ ఇంటీరియర్ డిజైన్లో అందం మాత్రమే కాదు, వినియోగానికి అనుగుణంగా ఉన్న ఆలోచనాత్మక డిజైన్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రైట్ నౌ మనం రాజ్ పుష్ప ప్రొవెన్షాలో ఉన్నాము. విక్రమ్ ఇంటీరియర్ డిజైనర్. సో ఆయన చేసిన ఈ ఇంటీరియర్ వర్క్కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం రండి. హాయ్ విక్రమ్ గారు, హౌ ఆర్ యూ అండి? గుడ్ అండి, హౌ ఆర్ యూ? యామ్ గుడ్ అండి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఈ లివింగ్ రూమ్లో అసలు మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ చెప్తారు? ఇది బేసిక్గా మనం ఇక్కడ సిఎన్సి మార్బుల్ వెళ్ళాము టీవీ యూనిట్లో. సిఎన్సి మార్బుల్ అంటున్నారు, ఇజ్ ఇట్ అ రియల్ వన్? యా, మార్బుల్ని మనం సిఎన్సి యూనిట్ మామూలుగా లోవర్స్ వచ్చేలాగా ఈ మార్బుల్ని ప్లెయిన్ మార్బుల్ ఉండేది. సో సిఎన్సి పెడితే ఈ లైక్ చిన్న లోవర్స్ లాగా వచ్చేస్తాయి, గ్రెయిన్స్ లాగా. ఓకే. సో దీన్ని హైలైట్ చేసేయడానికి కోసము లైక్ నార్మల్గా వేరే హౌసెస్ కాకుండా లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్కి వెళ్దామని చెప్పేసి మనం సిఎన్సి మార్బుల్ ఇచ్చాము. సో లోవర్స్ కూడా మనం సిఎన్సీకి అట్లాగే ఇచ్చాం కాబట్టి ఈ లోవర్స్ కూడా స్పేస్ అన్నీ. సో అలానే మనం సిఎన్సీ మార్బుల్ కూడా స్పేసింగ్ వచ్చేలాగా వైట్ ఈ కాంట్రాస్ట్ కలర్ వచ్చే, ఇది వైట్ తీసుకున్నాము, ఇది వుడెన్ కలర్ తీసుకున్నాము. సో కాంట్రాస్ట్ కలర్ వచ్చేలాగా సిఎన్సీ మార్బుల్ తీసుకున్నాము. ఓకే. ఇప్పుడు సిఎన్సీ అంటే మార్బల్ని ఇలా సిఎన్సీలా చేయడం అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అంటే ఇది నాకు తెలిసి చాలా రేర్గా ప్రిఫర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈజ్ ఇట్ లైక్ రియల్ టైం టేకింగ్ ప్రాసెస్ అంటారా? ఇవన్నీ బేసిక్గా మనకు ఇప్పుడు షోరూమ్స్లో డైరెక్ట్ అవైలబుల్ ఉన్నాయి. సిఎన్సీ మార్బుల్ కూడా ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ ఇది. మార్బుల్ కాకుండా సిఎన్సీ మార్బుల్, యూ ఆల్సో హ్యావ్ లైక్ కలర్ ఆప్షన్స్ దీంట్లో. సో దీనిలో మార్బుల్ అనేది లైక్ ఎవ్రీ హౌస్ దే ఆర్ యూజింగ్ కాబట్టి దే ఆర్ కమింగ్ విత్ న్యూ ఐడియాస్ లైక్ సిఎన్సీ మార్బుల్ అవన్నీ చెప్పేసి. అంటే ఇప్పుడు అందరూ కూడా ఇలాంటి ప్యాటర్న్లోనే, రియల్గా మార్బల్ ఉండక్కర్లేదు, అలాంటి ఒక ప్యాటర్న్లోని వాళ్ళు వేరే ఆప్షన్స్ కూడా ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడున్న మీకు ఇచ్చిన కస్టమర్స్ అయితే రియల్ మార్బల్ని ఎంచుకున్నారు అంటే ఎందుకు? ఆ రియలిస్టిక్ ఫీల్ కోసం అంటారా? అంటే వాళ్ళ ముందు ఇంట్లో సేమ్ రియల్ మార్బుల్ పెట్టారని చెప్పేసి దే వాంట్ టు గో విత్ ద న్యూ వన్ లైక్ న్యూ కాన్సెప్ట్. సో దట్స్ ద రీజన్ దే సెలెక్టెడ్ సిఎన్సీ మార్బుల్. ఓకే. విత్ ద కాంట్రాక్ట్స్ లోవర్స్ ఇది మ్యాచ్ అవుతాయి కదా లోవర్స్కి, ఇది అని చెప్పేసి కూడా ప్లెయిన్ ఉండడం కన్నా సిఎన్సీ ఉంటే లైక్ డిజైన్ వస్తుంది, గ్రెయిన్స్ వచ్చేస్తాయి, సో గ్రూస్ వచ్చేస్తాయి. సో మీరు చెప్పే వరకు నాకు తెలియదు తెలుసా, యాక్చువల్లీ అది రియల్ అని చెప్పేసి టచ్ చేసాక ఆ ఫీల్ వచ్చింది, యా ఇట్స్ రియల్ మార్బుల్ అని చెప్పి. బట్ యా ఇట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ స్పేస్ ఇచ్చారు ప్లాంట్స్కి. బేసిక్గా ప్లాంట్ లవర్స్ అయితే దాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు. వాట్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్లాంట్ లవర్స్ అండ్ వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ దే కెన్ కీప్ దేర్? లైక్ కొందరు లైక్ దేవుడి విగ్రహాలు పెట్టుకుంటారు లైక్ కృష్ణుడి అవన్నీ. సో మనము కస్టమర్స్ ముందే చెప్పాము మాకు ఇలా ప్లాన్ కావాలి డిజైన్ చేసేటప్పుడే. లైక్ బేసిక్గా మనం క్లయింట్ వచ్చినప్పుడు ముందే డిజైన్ చేస్తాం లైక్ ఇలా కావాలి 2Ds 3Ds అన్ని. వాళ్ళు వచ్చేసి కలర్స్ ఎవ్రీథింగ్ సెలెక్ట్ చేశాక మనం డిజైన్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఈ కస్టమర్స్ ఆల్మోస్ట్ 4 మనం 3D ఇచ్చాక 3-4 ఐటరేషన్స్ అయ్యాయి. సో మాకు ఇక్కడ ప్లాన్స్ పెట్టుకుంటామండి, ఈ స్పేస్ ఎన్ని ప్లాన్స్ పెట్టుకుంటారో దాన్ని బట్టి మనం 18mm ఇవ్వాలా ప్లై, 12mm ప్లై ఇవ్వాలా. సో ఇది కూడా మనం దాన్ని బట్టి స్టోరేజ్ ఉంది కదా ఈ ప్లాంక్, దాన్ని బట్టి కూడా మనం ఇచ్చాం. ఈ ప్లాన్స్ పెట్టుకోవడానికి ఎంత వే కావాలో దాన్ని బట్టి కూడా మనం 18mm ప్లై 12mm ప్లై విత్ లామినేట్ కలర్ ప్లస్ ఈ రాఫ్టర్స్ ఇది మ్యాచ్ అయ్యేలాగా సేమ్ లామినేట్ వాడాం మనం మొత్తం ఇక్కడ కూడా మొత్తం. సో 2 కలర్స్ వి యూజ్డ్. ఇక్కడ వన్ ఈస్ మార్బుల్ కలర్ అండ్ అదర్ వన్ ఈస్ లోవర్స్ కలర్. ఓకే. అండ్ దిస్ వన్ ఈస్ డిఫరెంట్ లైక్ ఇవన్నీ డ్రావర్స్ అండి లైక్ ఫర్ స్టోరేజ్ మన టీవీలో పెట్టుకోవడానికి. అన్ని హ్యాండిల్లెస్ ప్రొఫైల్స్ ఇచ్చేసాం మనం. దేర్ ఇస్ నో హ్యాండిల్. ఎందుకు ఇచ్చారు అంటే ఇట్స్ వెరీ ఈజీ లైక్ అన్ని సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ ఇచ్చేసాం మనం హార్డ్వేర్ దాన్ని. యూ డోంట్ నీడ్ టు వే లైక్ మొత్తము ఫుల్ ఎనర్జీ యూజ్ చేయాల్సిన అవసరం. జస్ట్ ఇలా తీసేసి ఇలా పెట్టేస్తే దట్ విల్ క్లోజ్ బై ఇట్స్. అంటే హ్యాండిల్లెస్ వాడడానికి రీజన్ ఇదేనా అంటారా? అంటే లుక్ వైజ్ బాగుంటది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూస్తే ఇలా మనం ఒక చిన్న షట్టర్ లా ఇచ్చేసాం కదా, ఇదేమో హ్యాండిల్ విత్ హ్యాండిల్. సో వితౌట్ హ్యాండిల్ అయితే లుక్ వైజ్ ప్లెయిన్ ఉంటది కదా. యా. సో అండ్ కొంచెం ఓల్డ్ ఫ్యాషనబుల్ ఇప్పుడు ట్రెండింగ్ హ్యాండిల్లెస్ ప్రొఫైల్స్. ఓకే. అండ్ ఇక్కడ గ్లాస్ లాగా ఇచ్చున్నారు మరి. యా, ఇక్కడ అల్యూమినియం షట్టర్స్ ఇచ్చాం 2. ఓ ఇవి షట్టర్సా? యా. ఓకే. 2 అల్యూమినియం షట్టర్స్ ఇచ్చేసాం. ఎందుకలాగా ఇక్కడ మార్చారు? ఇక్కడ మనం టీవీ యూనిట్స్ ఏమైనా పెట్టుకొని వైఫైకి లైక్ కంట్రోలబుల్ అక్కడ నుంచి కూర్చుంటే, సో వైఫై రిమోట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఓకే. సో మనకు రిమోట్స్ వచ్చేటప్పుడు కనిపించాలి కదా, సో అందుకోసం అల్యూమినియం షట్టర్స్ వచ్చాయి. ఓకే. సో అందుకే ట్రాన్స్పరెంట్ వాడాము. యా.
విత్ కొంచెం బ్లాక్ గ్లాసీలో కూడా ఇచ్చాం, సో మొత్తం విజిబుల్ అవ్వకుండా ఉండడానికి వెరీ నైస్. అండ్ కింద స్పేస్ చాలా ఇచ్చారండి, చాలా అంటే చాలా, ఏమన్నా పెట్టుకోవచ్చు అండి. దే కెన్ కీప్ ఎనీ స్టోరేజ్. ఎందుకంటే బేసిక్గా ఈ ప్లాన్స్ కోసం మనం కావాలి కాబట్టి స్టోరేజ్ మొత్తం ఎండ్ టు ఎండ్ ఇచ్చేసాం. ఓకే, చిన్న చిన్న ఇండోర్ ప్లాన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, లైక్ ఏమైనా ఆర్టిఫాక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు, లైక్ సో ఆ స్టోరేజ్ కోసం ఆ కింద కూడా ఇచ్చేసాం. ఓకే, సో ఈ కింద కూడా పెట్టవచ్చు, కానీ డస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం పైనకి లైక్ 1 feet డెప్త్ 1 feet గ్రౌండ్ కన్నా పైనకి తీసుకొని ఒక ప్లాంక్ లాగా ఇచ్చేసి. ఓకే, నాకు ఇప్పుడు ఒక సిల్లీ డౌట్ వచ్చింది. ఇప్పుడు దీని ఇంచెస్ ఎంత ఉందో నాకు తెలియదు, టీవీ ఇంచెస్. సో ఇప్పుడు వాళ్ళు హోమ్ థియేటర్లా ప్రిఫర్ చేయాలనుకున్నప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఇప్పుడు అంతా మారుతుంది కదా, సో అప్పుడు దీన్ని ఎలా కన్వీనియంట్ గా చేసుకునే ఆప్షన్ ఉంటుందంటారా? దీంట్లోనే చేసే ఆప్షన్ ఉంటుందా? దీంట్లో బేసిక్గా స్క్రీన్ పెట్టవచ్చు మనము పైనుంచి, అక్కడ ప్రొజెక్టర్ పెట్టవచ్చు. ఓకే, సో వీ కెన్ యూజ్ ది స్క్రీన్ లైక్. ఓకే, స్క్రీన్ లాగా కూడా వాడుకోవచ్చు. లైక్ ఐదర్ ఇప్పుడు స్క్రీన్ పైనకి మూవబుల్ స్క్రీన్ ఉంటుంది, సో అక్కడ ప్రొజెక్టర్ ఉంటుంది కాబట్టి మూవబుల్ స్క్రీన్ లాగా కూడా వాడుకోవచ్చు. యూ కెన్ యూస్ బోత్ వేస్. లైక్ పైన నుంచి స్క్రీన్ పుల్ చేస్తాం మనం. ఓకే ఓకే, సూపర్ అండి. అంటే కొంచెం ఫ్యూచర్ గా కూడా ఆలోచించాలి కదా, ఫ్యూచర్ గురించి. సో అన్ని మారుతూ ఉంటుంది ట్రెండ్ కూడా, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ సోఫాస్, ఇక్కడ మనం ప్రొఫైల్ షట్టర్స్ కూడా ఇచ్చేసాం. ప్రొఫైల్ షట్టర్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమన్నా ఆర్టిఫాక్ట్స్ పెట్టుకోవడానికి ఇలా ప్రొఫైల్ షట్టర్ విత్ ద ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చాము మనం. ఇక్కడ గ్రూవ్ ఇచ్చేసి, ఇక్కడ గ్రూవ్ ఇచ్చేసాము, దాన్ని మీకు ఏమో ప్రొఫైల్ లైటింగ్. ఓ నైస్. సో వీళ్ళు ఏమన్నా ఆర్టిఫాక్ట్స్ ఏదన్నా పెట్టుకోవడానికి డిజైన్ లైక్ విజిబుల్ ఉండడానికి అవును ఇలా గ్లాస్ షట్టర్ ఇచ్చాము. లైక్ బాగుంది, వెరీ నైస్. అంటే ఫ్యామిలీ రిలేటెడ్ ఆర్ అచీవ్మెంట్స్ ఏమైనా మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో సోఫాస్ ఇక్కడ ఇప్పుడు ప్రొఫైల్ షీట్ వచ్చాం కదా, వెనకాల టీవీ బ్యాక్ సైడ్ మనము సోఫా యూనిట్, ఇది మనం ఇచ్చేసేమో రిక్లైనర్ సోఫాస్ ఇచ్చేసాము ఇక్కడ. సో ఈ లాంజర్ ఇచ్చాం, సో లైక్ ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి కూర్చోడానికి లాంజర్ ఇచ్చేసాము. దిస్ 3 seater, ఎవ్రీ సీటర్ రిక్లైనర్. రిక్లైనర్ సీటింగ్ ఇచ్చాము. నైస్. ఓకే, అన్నిటికీ రిక్లైనర్ ఉన్నది. వెరీ నైస్. ఒకసారి నేను కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. ఓకే, సో ఇది ఎలా ఆన్ చేయొచ్చు? సో ఇది రిక్లైనర్ అనే ఫీల్ రాలేదు, ఎందుకంటే ఇక్కడ స్పేస్ కన్స్ట్రెయిన్ కాబట్టి ఉంది. ట్రూ. ఓకే, నేను ఏ బటన్స్ అంటే అవి నొక్కేస్తాను. ఓకే, రైట్. సో ఇది రిక్లైనర్ 3 సోఫాస్కి ఇచ్చారనమాట. ఎంత రిలాక్సింగ్ అనిపిస్తుందో తెలుసా, చాలా బాగుంది విక్రమ్ గారు. చక్కగా వచ్చి ఆఫీస్ నుండి రిలాక్స్ అవుతూ లేదా వీకెండ్స్లో రిలాక్స్ అవుతూ టీవీ చూడొచ్చు. సో ఇది చూస్తున్నారా, చాలా లగ్జరీగా అనిపిస్తుంది. ఈ మధ్య రిక్లైనర్ ప్రతి ఇంట్లో ఉంటుందండి, ఒకటైనా ఉంటుంది ఆల్మోస్ట్ బేసిక్. సో ఇలా రిలాక్స్ అయిపోవచ్చు 3 ఏసీ. వీళ్ళ ఇంట్లో బేసిక్ అందరికి రిక్లైనర్ కావాలని చెప్పి మీకు 3 recliners అండ్ లాంజర్ కూడా ఇక్కడే చక్కగా రిలాక్స్ అయిపోవచ్చు కదా. సమ్ టైమ్స్ మనం అంత దూరం బెడ్రూమ్లోకి వెళ్ళడానికి కూడా బద్దకిస్తూ ఉంటాము. చాలా బాగుంది ఈ ఫీల్. కర్టెన్ కూడా ఇది మీరే? కర్టెన్స్ కూడా మేమే చేసాం, లైక్ ఫుల్లబుల్ కర్టెన్స్. ఇది కలర్ కాంబినేషన్ ఇస్ ఆసమ్ అండి. మనం ముందే లైక్ కలర్స్ ఇవన్నీ 3Dలోనే ఇవన్నీ ఇచ్చాం, కలర్స్ ఏది వెళ్ళాలి అని చెప్పేసి క్లయింట్స్తోని. సో ముందే బేసిక్గా మనం ఇవన్నీ సెలెక్షన్ చేసేటప్పుడే వి గివ్ కర్టెన్స్, టీవీ యూనిట్, పార్టీషన్స్. సో ముందే డిజైన్స్ అన్ని ఫ్రీజ్ చేసుకుందాం, సో దాట్ కస్టమర్స్కి డిలే అవ్వకుండా లైక్ ఒక్కొక్క ప్రాసెస్ వెళ్ళడానికి, లైక్ లైటింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫాల్ సీలింగ్, వైరింగ్ అన్నీ ముందే చెప్పేస్తాం. అంటే కలర్ కాంబినేషన్స్ మీరే డిసైడ్ చేస్తారా లేదా కస్టమర్స్ చెప్తారా, ఎట్లా? కస్టమర్స్ విల్ కమ్, మన స్టూడియోకి వస్తారు, వచ్చి సెలెక్షన్ చేసి మేము డిజైనర్స్ ఇంకా వేరే అందరితో కూర్చొని 2D 3D చేసేసి, సో కర్టెన్స్, ఫాల్ సీలింగ్, లైటింగ్, సోఫాస్, బెడ్స్ అన్నీ ముందే సెలెక్ట్ చేస్తాం. సో దట్ ఒకసారి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం డిలే అవ్వకుండా ఉండడానికి. ఇది ఆల్మోస్ట్ 2 monthsలో మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసాం. ఓకే, నైస్. మనకు హాల్లో చాలా ఇంపార్టెంట్ లైటింగ్ కూడా. సో లైటింగ్ విషయంలో మీరు అసలు ఏం చూస్ చేశారు, ఎట్లా ఉండాలి ఏంటి అని? ఇదన్నీ ప్రొఫైల్ లైటింగ్. ఆఫ్టర్ సీలింగ్ చేసేసాక మనం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసాము. సో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డిజైన్ ఇచ్చేసాం. లైక్ సో బెడ్రూమ్స్కి ఒక థీమ్, డ్రాయింగ్ రూమ్కి ఒక థీమ్, లివింగ్ రూమ్కి ఒక థీమ్. సో ఈ పార్టీషన్స్ అనేది మేము అన్ని కస్టమర్తో కూర్చొని మేము ఈ డిజైన్స్ అన్ని చెప్పేసి ఇదైతే బాగుంటుంది ఈ రూమ్కి. సో మనం అన్ని సెలెక్షన్ ఇచ్చేసాక ఫాల్ సీలింగ్ లైటింగ్ ఇస్ సో గుడ్ యాక్చువల్లీ. అంటే ఇది ఏంటి వామా? దిస్ ఈస్ కాబ్ లైట్స్. ఇవన్నీ వచ్చేసి కాబ్ లైట్స్ అండి. ఓకే,
దిస్ ఈస్ కార్బ్ లైట్స్ వచ్చేసి న్యూట్రల్ వైట్ ఇచ్చాము. సో ద కాంట్రాస్ట్ కలర్ ఇస్ వామ్ వైట్ ఇచ్చాము ప్రొఫైల్ లైటింగ్ అంతా. ఓకే. సో బేసిక్గా 2 కలర్స్ ఉంటే దేర్ వోంట్ బి ఎనీ డిఫరెన్స్. సో అందుకోసం ఒకటి వామ్ వైట్ ఇచ్చాము, కార్బ్ లైట్స్ వచ్చేసేమో న్యూట్రల్ వైట్ ఇచ్చేసాము. అవసరం అండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ యూనిట్ గురించి మాట్లాడదాము. ఏంటి అసలు ఈ డిజైన్ సెలెక్షన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్? ఇది పార్టీషన్ ఇచ్చేసాం బేసిక్గా. పార్టీషన్ ఇది. బట్ దీంట్లో మీరు ఎంచుకున్న ఆ డిజైన్ ఇది ఎస్ఎస్ పార్టీషన్ ఇచ్చాం మనము. ఎస్ఎస్ పార్టీషన్ ఇచ్చి ఈ పార్టీషన్ చేసేసి ఒక్కొక్క బాక్స్ ఇచ్చాము లైక్. సో ఈ బాక్స్లో మనం దీంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టాము. సో అక్కడ కొన్ని ప్లాంట్స్ పెట్టాము, ఇక్కడ ఇంకొన్ని ఆర్టిఫాక్ట్స్ పెట్టాలి. సో ఆర్టిఫాక్ట్స్ కోసం ఒక్కొక్క డివిజన్ లా పెట్టడానికి లైక్ వీళ్ళ అచీవ్మెంట్స్ కూడా మనం పెట్టడానికి కూడా ఇచ్చాము ఇక్కడ స్పేసింగ్ అని. సో దే కెన్ ప్లేస్ సమ్ ఐటమ్స్ లైక్ అచీవ్మెంట్స్ కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ. నైస్. సో దిస్ ఇస్ వాట్ ఇస్ దిస్? ఇదేంటి కొత్తగా కొంచెం? ఇది బేసిక్గా మనము జస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ ఎప్పుడు సడన్గా లేస్తే ఏమన్నా ఉండడానికి ఒక ఎల్ ప్రొఫైల్ ఇచ్చాము, ఏమి లెగ్ కట్ అవ్వకుండా ఉన్నాను, సేఫ్టీ దానికోసం అలా పెట్టాము. వండర్ఫుల్ అండి. అంటే చాలా డీటెయిల్డ్ గా టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ రియలీ గుడ్ యాక్చువల్లీ. సో డైనింగ్ టేబుల్, ఇక్కడ డైనింగ్ హాల్ అయితే చాలా స్పేషియస్ అనిపిస్తుంది కదా, చాలా వర్క్స్ చేయొచ్చు అనే విధంగా. సో ఈ యూనిట్ గురించి చెప్తారా? ఇప్పుడు మనం డ్రాయింగ్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేది డైనింగ్ ఏరియా. సో మనం క్రాకరీ అక్కడ తీసుకున్నాము. క్రాకరీ క్యాపచినో కలర్, లైటర్ కలర్ వెళ్ళాము. సో ఈ మార్బుల్ వచ్చేసి మనం బ్లూయిష్ షేడ్ లో వెళ్ళాము. అంటే ఏంటి దానికి దీనికి రిలేటెడ్? కొంచెం కాంట్రాస్ట్ ఉంటే లైక్ లుక్ వైస్ ఇట్ విల్ బి ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి లైక్ ఈ కలర్ లో పర్టికులర్ బ్లూ కలర్ లో వెళ్దామని చెప్పేసి వెళ్ళాము మార్బుల్లో. అండ్ మనం లెగ్స్ కూడా ఎస్ఎస్ లో లెగ్స్ ఇచ్చాము కింద. సో 6 years బేసిక్గా. ఓ ఓకే, ఇట్ లుక్స్ వెరీ డిఫరెంట్ కదా. ఈ డిజైన్ కూడా మనము ఎస్ఎస్ పార్టీషన్ లో ఇచ్చాము. అంటే ఇదేంటి మూవబులా లేకపోతే? దట్ ఈస్ మూవబుల్ అండి, వీ కెన్ మూవ్. కానీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది చాలా ఇది. సో చాలా బాగుందండి కింద. అయితే ఈ మార్బల్ చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద కలర్ కాంబినేషన్, లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. పర్టికులర్ గా ఈ కలరే బేసిక్ గా వెళ్దాం, బ్లూ కలరే వెళ్దాం అని చెప్పేసి ఈ కలర్ లో వెళ్ళాము. సో కొంచెం కిచెన్ లైటర్ కలర్ ఉంది కాబట్టి క్రాకరీకి మధ్యలో కాంట్రాస్ట్ కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పేసి ఈ కలర్ ఇచ్చేసి పైన కూడా మనం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాం. బిగ్ హ్యూజ్ ప్రొఫైల్ లైటింగ్ ఫ్రమ్ డ్రాయింగ్ రూమ్ పార్టీషన్ పెట్టుకొని లివింగ్ రూమ్ ఎండ్ వరకు ఇచ్చేసాం మనం. సో ఈ ప్రొఫైల్ లైటింగ్ నేమ్ ఏంటి? అంటే పర్టికులర్ నేమ్స్ ఉంటాయి కదా, డిజైన్ నేమ్స్ కావచ్చు. బేసిక్గా ఫాల్ సీలింగ్ మనం చేసేసాక గ్రూస్ ఇచ్చేస్తాం. దాంట్లో గ్రూస్ ఇచ్చేసి ఈ ప్రొఫైల్ అన్ని ఇలా పెట్టేస్తాం లైక్. ఓకే. సో ఈ మనం పైన ఇచ్చే లైట్స్ ఏమో కార్బ్ లైట్స్. ఆ కార్బ్ లైట్స్ అనేది మనం బేసిక్గా గ్లేర్ ఇక్కడ నుంచి చూస్తే అక్కడ గ్లేర్ కనిపించదు. ఈ లైట్స్ మీరు చూసారు అనుకోండి, ఇప్పుడు మామూలు పాత లైక్ ఓల్డ్ ఏజ్ దాంట్లో పాత దాంట్లో లైక్ ఆ లైట్స్ అనేది విజిబుల్ అవుతుంది. మన గ్లేర్ కొంచెము లైక్ కొంచెం మనకు గ్లేర్ పడుతుంది. దీంట్లో గ్లేర్ ఏం పడదు, డైరెక్ట్ గ్రౌండ్ మీద పడుతుంది, లైక్ ఫ్లోరింగ్ మీద పడుతుంది. ఓకే. దిస్ ద న్యూ కార్బ్ లైట్స్ ఇది. అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా మనము బేసిక్గా ఇది చాలా హైలైట్ అవ్వాలని చెప్పేసి హ్యూజ్ ప్రొఫైల్ లైటింగ్ ఇక్కడ నుంచి మన ఆల్మోస్ట్ డ్రాయింగ్ నుంచి బాల్కనీ వరకు లైటింగ్, ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాం, గ్రూవ్స్ ఇవన్నీ చేసేసుకుని. ఈ ప్రొఫైల్ లైటింగ్ యాక్చువల్లీ చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది. అంటే వెరీ క్లాసీ ఫీల్ అనిపిస్తుంది. సో అందుకే కస్టమర్ చాలా లైక్ ఇది లైట్ నాకు ఎలా అయినా కావాలని చెప్పేసి టుక్ లైక్ ఆల్మోస్ట్ 3 days మాకు గ్రూవ్స్ అవన్నీ చేసి ప్రొఫైల్ లైటింగ్ అవన్నీ పెట్టడానికి. ఓన్లీ లైక్ ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్స్ కెన్ ఓన్లీ డూ దాట్. సో ఇదన్నీ మనము ఆల్మోస్ట్ ఈ గ్రూవ్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫస్ట్ ఫాల్ సీలింగ్ లో గ్రూవ్స్ చేయాలి. బేసిక్గా 17 inch గ్రూవ్ చేయాలి. ఈ ప్రొఫైల్ లైటింగ్ దాంట్లో గ్రూవ్ రన్ చేయాలి. చాలా ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్ ఓన్లీ. టైం టేకింగ్ వర్క్. 3 to 4 days అయింది నార్మల్ ఈ ప్రొఫైల్ లైటింగ్ గ్రూవ్ కట్ చేసేసి ఇవన్నీ చేయడానికి. ఓకే. డైనింగ్ ఏరియాలో లైటింగ్ అయితే అదిరిపోయింది, కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం. సో నెక్స్ట్ అసలు క్రాకరీ యూనిట్లో ఏం మ్యాజిక్ చేస్తారో చూద్దామా? క్రాకరీ యూనిట్లో మనము లైక్ అల్యూమినియం షట్టర్స్ విత్ ద క్యాపుచినో కలర్. సో దీని మ్యాచింగ్కి అల్యూమినియం షట్టర్స్ ఇచ్చాం. లైక్ ఈవెన్ గ్లాస్ ఐటమ్స్ కానీ ఏమైనా క్రాకరీ ఐటమ్స్ కానీ లైక్ పెట్టుకోవడానికి. సో కొంచెం విజిబుల్ అయ్యి కొంచెం విజిబుల్ గా ఉండే విధంగా ఫ్లూటెడ్ ఇచ్చాం. సో లుక్ వైజ్ కూడా ఇది బాగుంటుంది లైక్ కాంట్రాస్ట్ గా. ఈ కలర్ కి బ్లాక్ కలర్ ప్రొఫైల్ ఇచ్చేసాం మనం క్యాపుచినోకి. సో కొంచెం కాంట్రాస్ట్ ఉండడానికి ఫ్లూటర్ ఇచ్చేసాం. సో ఫ్లూటర్ లో ప్లేన్ కి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం విజిబుల్ అవుతుంది. సో ప్లేన్ లో అయితే మొత్తం విజిబుల్ అవుతుంది. సో కొంచెం విజిబుల్ అయ్యేలాగా మనం ఫ్లూటర్. ప్రొఫైల్ లైటింగ్ లోపల ఉందా? ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వలేదు. లైక్ ప్రొఫైల్ లైటింగ్ మొత్తం విజిబుల్ అవుతుంది అని చెప్పేసి, సో హిడెన్ ఉండాలి కొంచెం అని చెప్పేసి మనం ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వలేదు. ప్రొఫైల్ లైటింగ్ మనం కింద ఇచ్చాము ఇక్కడ.
ఆహా సో ఈ మార్బుల్ హైలైట్ అవడానికి ఇక్కడ మనం గ్రనైట్ వాడాం బేస్ యూనిట్. ఓకే. సో ఇక్కడ మనం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాం ఇక్కడ ఎండ్ టు ఎండ్. సో ఇక్కడ కూడా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. యా ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ లైక్ ఏమన్నా లైక్ బార్ యూనిట్ లాగా ఏదైనా యూజ్ చేయవచ్చు, లైక్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏమన్నా చేయొచ్చు. ఇలాగా ఈ కౌంటర్ ఇచ్చాం అనమాట. ఓకే. సో ఈ కౌంటర్ కింద ఏంటి స్టోరేజ్? ఇవన్నీ బేస్ యూనిట్ స్టోరేజ్ కోసం అని చెప్పేసి కస్టమర్ కెన్ ప్లేస్ ఎనీ ఐటమ్స్ లైక్ ఇట్లా. ఇవన్నీ ఛానల్స్ కూడా మనము సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ ఇచ్చేసాము. హెటిక్ హ్యాఫ్ లేదు, జస్ట్ పుష్ అంతే. లైక్ అంటే దేనికి కూడా హ్యాండిల్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ట్రెండింగ్ అంతా బేసిక్గా హ్యాండ్లెస్ ప్రొఫైల్, హ్యాండిల్లెస్ కాబట్టి సో మొత్తం మనము పుష్ టు ఓపెన్ పుష్ టు క్లోజ్ లానే ఇచ్చేసాము. ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి. వెరీ ఈజీ టు ఓపెన్ అండ్ వెరీ ఈజీ టు క్లోజ్ కూడా. సో కస్టమర్స్ ఇక్కడ కూడా అంత స్టోరేజ్ ఇచ్చేసాం మనము. లైక్ ఇక్కడ కూడా ఇవన్నీ చాలా స్టోరేజ్ ఉందండి. మరి ఇంత స్టోరేజ్ ఇక్కడ పెడితే కిచెన్ లో బేసిక్గా కస్టమర్స్ కి స్టోరేజ్ చూడండి అంటారా ఫస్ట్? ఓకే. అండ్ ఇక్కడ కూడా మనం ఇచ్చేది కూడా హింజెస్ కూడా హెటిక్ హాఫ్ లై ఇచ్చేసాము. దిస్ విల్ గివ్ వారంటీ ఫర్ 10 years అన్నమాట. ఏమైనా మనం రిప్లేస్ చేసేస్తాం. ఓ 10 years. 10 years. నైస్. యా. సో ఇవన్నీ సాఫ్ట్, ఈజీ టు క్లోజ్, లైక్ వన్స్ ఓపెన్ దెన్ ఇట్ క్లోజ్ బై ఇట్సెల్ఫ్. సో నౌ ఐఎమ్ అండర్స్టాండింగ్ లైక్ కలర్ కాంబినేషన్, కలర్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి మనం చేసే వర్క్ లో. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ యాక్చువల్లీ. యా యా. సో ఇక్కడున్న థీమ్ అయితే అదిరిపోయింది. ఈ డైనింగ్ టేబుల్ కావచ్చు, కలర్ అండ్ ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్, క్రాకరీ యూనిట్ లో కలర్ కాంబినేషన్ కావచ్చు, సూపర్ అసలు. యా, మనం బేసిక్గా కాంట్రాస్ట్ ఉండడానికి బేసిక్ ఈ ఏరియానే బేసిక్గా ఎవరైనా ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఈ ఏరియా హైలైట్ ఉండాలని చెప్పేసి వి ప్లేడ్ విత్ ద ప్రొఫైల్ లైటింగ్, క్రాకరీ యూనిట్, ఇక్కడ డైనింగ్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసి అండ్ దెన్ వి గివ్ ద ఎస్ఎస్ పార్టీషన్ ఇచ్చేసాం అక్కడ. ఇప్పుడు మనం వ్యానిటీ చూద్దామండి. మీకు ఏవే డిఫరెంట్ డిజైన్ ఇక్కడ మనము టైల్స్తో. టైల్ వర్క్ ఇదంతా టైల్ వర్క్. అంటే నేను ఎక్కువగా వాల్ పేపర్స్ కానీ అట్లా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి? వాల్ పేపర్, టెక్స్చర్ పెన్స్ మామూలుగా అందరు కస్టమర్స్ వాడతారు. సో ఇది మేము హైలైట్ చేయడానికి మేము టైల్స్ వాడాము ఇది మొత్తం. సో విత్ ద లీవ్స్ బ్యాక్గ్రౌండ్ అరౌండ్. కానీ టైల్ వర్క్ ఏంటి అసలు? ఆల్మోస్ట్ మీరు టైల్ వర్క్ ఎక్కువ చేసినట్టున్నారు కదా ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసుకున్నట్లయితే. ఎక్కువ మార్బుల్ టైలింగ్ తో ఎక్కువ చేసాం ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ వాల్ పేపర్స్ కానీ టెక్స్చర్ పెయింట్ కానీ ఇలా ఉండడానికి ఇవి ఇంకా హైలైట్ అవుతాయి అని చెప్పి. హైలైట్ అవ్వడమే కదా అసలు ఇది లైఫ్ టైం కదా. చక్కగా ఎన్ని ఇయర్స్ వరకు ఇది మనం ఉండొచ్చు? ఐ మీన్ ఇది ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది దీనికి. దేర్ ఇస్ నో ఎక్స్పైరీ ఫర్ దట్ కదా. యా. అండ్ మనము పెట్టడం కూడా లాటిక్రేట్ అవన్నీ యూజ్ చేసేసి లైక్ వెనకాల కెమికల్స్ అవన్నీ స్ట్రాంగ్ కెమికల్స్ లాటిక్రేట్ అవన్నీ యూజ్ చేసి ఇవి టైల్స్ అతికిచ్చాం, చిప్పింగ్ చేసేసి వెనకాల. ఓకే. సో అదన్నీ లాటిక్రేట్ కెమికల్స్ ఇవన్నీ లైఫ్ లాంగ్ ఉంటాయి. మైకా లాటిక్రేట్ అని యూజ్ చేసాము. సో ఇవన్నీ లైఫ్ లాంగ్ ఉంటాయి. లైక్ వాల్ పేపర్స్ ఏంటంటే 10 years 5 years కిందికి వెళ్ళి ఏమన్నా వాటర్ బర్న్ ఏమన్నా అవుతుంది. సో దీనికి వాటర్ బర్న్ ఏమైనా ఏం అవ్వదు. అండ్ దట్ టు మీరు 2 months లో ఫినిష్ చేస్తానంటే అసలు ఆశ్చర్యం కనిపిస్తుంది. అంటే ఫస్ట్ మాది ఎట్లా అంటే మేము స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఫాల్ సీలింగ్ వెళ్ళిపోతాము. ఫాల్ సీలింగ్ లైటింగ్ వెళ్ళిపోయాక మేము మెజర్మెంట్ తీసేసుకొని మాడ్యులర్ అన్ని మా ఫ్యాక్టరీలో వస్తాయి. సో అవన్నీ వచ్చేలోపు ఈ మాన్యువల్ వర్క్ ఇవన్నీ చేస్తాం. లైక్ టైల్స్ కానీ, టీవీ యూనిట్ లోవర్స్ కానీ, ప్రొఫైల్ లైటింగ్. సో ముందు ఈ ఎస్ఎస్ పార్టీషన్ ఇవన్నీ మాడ్యులర్ వచ్చేలోపు ఇవన్నీ కంప్లీట్ చేసాం. సో దట్ టైం ఏం వేస్ట్ అవ్వకుండా కస్టమర్స్కి. సో 1 month వేస్ట్ అయినా లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 70,000-80,000 రెంట్ అవన్నీ వాళ్ళకు కూడా పడతాయి కాబట్టి సో మేము టైం లైన్లోనే కంప్లీట్ చేయడానికి యూజ్ చేస్తాం. సూపర్ అండి. సో ఇక్కడ మిర్రర్ అండ్ సింక్ ఇచ్చామండి. వామ్ వైట్, న్యూట్రల్ వైట్ ఇచ్చేసాము. కింద వచ్చేసి మనం పార్టీషన్ కూడా ఇచ్చేసాం. లైక్ దే కెన్ కీప్ ఎనీ క్లీనింగ్. ఇది గ్రానైట్ అండి. దిస్ ఈస్ గ్రానైట్. ఓకే. బ్లాక్ గ్రానైట్ ఇచ్చేసాం. వైట్ మార్బుల్ అవన్నీ. ఈ గ్రానైట్ అంటే మన పడినా ఏం కనిపించదు కదా అని చెప్పేసి మనం గ్రానైట్ ఇచ్చేసాం. ఓకే. సో ఇక్కడ కూడా పార్టీషన్ ఇచ్చేసారు. యా. ఇక్కడ మనం ఏమన్నా డెటాల్ కానీ సోప్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి కస్టమర్ మళ్ళీ ఇంకొక కాడికి వెళ్ళకుండా ఉండడానికి లైక్ కిచెన్ కానీ యూటిలిటీ. సో ఇక్కడే స్టోరేజ్ ఇచ్చేస్తే లైక్ ఇక్కడే దాన్ని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడే ఇచ్చేసాము. ఇది కూడా మనం హెచ్ ప్రొఫైల్ ఇచ్చేసాము అనమాట. సో హ్యాండిల్లెస్ ప్రొఫైల్స్. సో ఇల్లంతా హ్యాండిల్లెస్ ఇచ్చాం. సో హ్యాండిల్స్ ఇప్పుడు అంతా ట్రెండింగ్ అంతా హ్యాండిల్లెస్ కాబట్టి మనం అన్ని హెచ్ ప్రొఫైల్స్ ఇచ్చేసి హ్యాండిల్లెస్ వేసేసి. సింక్ చాలా బాగుంది. దీని కాంట్రాస్ట్ కొంచెం సూతింగ్ కలర్లో వెళ్దామని చెప్పేసి ఇది వెళ్ళాము. విత్ ద రోజ్ గోల్డ్ ట్యాప్ ఇచ్చేసింది ఇక్కడ. అండ్ దెన్ రోజ్ గోల్డ్ క్లాత్ హ్యాంగర్ ఇచ్చేసాము. అండ్ దెన్ రోజ్ గోల్డ్ లైక్ డెటాల్ డిస్పెన్సర్ లైక్ ఇక్కడ పెట్టాము. సో దట్ ఇట్ బి ఈజీ ఫర్ గెస్ట్ ఆర్ క్లయింట్ ఎవ్రీవన్ టు యూజ్ అండ్ లాగా.
అండ్ ఇక్కడ కూడా మనం 3 కలర్స్ ఇచ్చేసాము. దే కెన్ చూస్ లైక్ న్యూట్రల్ వైట్ అయినా వామ్ వైట్ కలర్స్ ఇచ్చేసేలాగా లైక్ ఓకే. జస్ట్ ప్రెస్ జస్ట్ టచ్ టు ప్రెస్ లైక్ యా ఇది కొంచెం లైట్ కలర్లో వెళ్దామని చెప్పేసి దీనికి ఇది హైలైట్ అవ్వడానికి, మరి బ్రైట్ కలర్ వెళ్తే ఇది హైలైట్ అవ్వదు, రెండు హైలైట్ అవ్వడానికి ఈ సింక్ను బ్యాక్గ్రౌండ్ టైల్ ఇచ్చేసాం మనం. సో ప్రతి ఇంట్లో ఏ ప్లేస్కి వెళ్ళినా లావిష్గా లగ్జరీగా ఫీల్ అవ్వాలేమో అలాగే అనిపిస్తుంది ఇక్కడ నాకు. యా అలా అవుతూనే కస్టమర్స్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ట్రూ. సో నెక్స్ట్ ఇప్పుడు పూజ గది కదా, డోరే చాలా చక్కగా అనిపిస్తుంది, లోటస్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చినట్టు. డోర్ మనం కింద సిఎన్సి యూనిట్ లో ఈ మామూలు ప్లెయిన్ డోర్ ఇదంతా. సో ఈ లోటస్ దేవుడు ఇవన్నీ లోటస్ ఇవన్నీ రావాలని చెప్పి సిఎన్సి యూనిట్ చేసాం. సిఎన్సి యూనిట్ చేశాక గ్రెయిన్స్ అని కనపడడం, మళ్ళీ పాలిష్ కూడా చేసాం మనము. సో ఇక్కడ ఫ్లూటెడ్ అండ్ హ్యాండిల్ కూడా లోటస్. ఫస్ట్ మనం ఇది చాలా అట్రాక్టివ్ ఉంది, వి హావ్ టు టాక్. ఓకే. సో హ్యాండిల్ కూడా లోటస్ ఇచ్చాం మనం ఇక్కడ. అవును, మనం సిఎన్సి హ్యాండిల్స్ మ్యాచ్ అయ్యేలాగా హ్యాండిల్స్ కూడా లోటస్ లో ఇచ్చేసాం లైక్ ఎస్ఎస్ లో. బాగుందండి, చాలా బాగుంది. లెట్స్ ఓపెన్ దిస్. యా ఓపెన్. సో అటు సైడ్ పెట్టామా? సిఎన్సి కింద వెంకటేశ్వర స్వామిది ఇచ్చాము, కింద వచ్చేసేమో స్టోరేజ్ ఇచ్చేసాము మనము. లైక్ ఏమన్నా వాళ్ళు పెట్టుకోవడానికి దేవుడు కానీ లైక్ దీపాలు కానీ పెట్టుకోవడానికి కింద స్టోరేజ్ ఉందండి. దేవుడి రూమ్ చాలా బాగుంది, క్యూట్ గా. అండ్ ఇక్కడ కూడా మనం మొత్తం టైల్స్ ఇచ్చేసాం, లైక్ ఆయిల్ కానీ మన అగరబత్తి పెట్టేటప్పుడు ఏం పైనకి పోకుండా, ఈ వాల్స్ ఏం ఖరాబ్ కాకుండా ఉండడానికి మనము ఈ రూమ్ మొత్తం దేవుడు రూమ్ మొత్తం టైల్స్ ఇచ్చేసాం మ్యాచింగ్. ఓకే, నైస్. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది చూస్తుంటేనే. సో నెక్స్ట్ కిచెన్. నెక్స్ట్ మనం కిచెన్ మాడ్యులర్ కిచెన్. ఓకే, లెట్స్ గో. సో ఓకే, ఇక్కడ లైటింగ్ అయితే అదిరిపోయిందండి. బాగుంది, చాలా బాగుంది. అసలు కిచెన్ లో ఇలా ప్రిఫర్ చేస్తామా? కిచెన్ బేసిక్గా కస్టమర్కి ఇలా లైట్ పెట్టుకుందాం అని చెప్పేసి మనం ఇలా కాబ్లైట్స్ ఇచ్చాము, ఇది కూడా హైలైట్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా ఇది కూడా ఇచ్చేసాం మనం. చాలా బాగుంది అసలు. సో ఇది మాడ్యులర్ కిచెన్. ఇది మాడ్యులర్ కిచెన్ వచ్చేసి. సో ఈ మాడ్యులర్ కిచెన్ కి సంబంధించి అసలు మీరే చెప్పాలి డీటెయిల్డ్ గా. ఇది మనం మాడ్యులర్ కిచెన్ యూ షేప్ లో ఇచ్చామండి. సో ఇది వచ్చేసి బేసిక్గా కట్లరీ యూనిట్ ఇది ఇచ్చేసాము. సో ఏ పార్టీషన్ ఆ పార్టీషన్ ప్రొఫైల్లో పెట్టుకోవడానికి ఇవన్నీ కట్లరీ యూనిట్స్. ఇవన్నీ ప్లేట్స్ థాలి ఏమన్నా పెట్టుకోవడానికి లైక్ సెగ్రిగేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ఇచ్చేసాము. ఓకే. అండ్ హియర్ వి గివ్ అ బాటిల్ పుల్ అవుట్ ఇక్కడ. సో ఆయిల్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి. ఓకే. ఇవన్నీ ఈజీ టు క్లోజ్ కూడా, లైక్ వన్ టచ్ క్లోజ్ ఇవన్నీ ఆటోమేటిక్ గా. సో ఇవన్నీ హ్యాండిల్స్ అవన్నీ కూడా హాఫ్ లే హెటిక్ ఇచ్చాం కాబట్టి ద మెకానిజం హార్డ్వేర్ అంతా. సో ఇది ఈజీ టు యూజ్. పైన ఇచ్చేసేసి మనం ప్రొఫైల్ షట్టర్స్ కూడా ఇచ్చేసాం, లైక్ ఇలా వాళ్ళ స్టోరేజ్ పెట్టుకోవడానికి. అండ్ దానిపైన అది కూడా సేమ్. యా ఇది కూడా సేమ్. అంటే ఒక దగ్గర ఎందుకు అలా లైట్ ట్రాన్స్పరెంట్ గా వాడాము, ఇంకొక దగ్గర ఇట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ వాడితే బాగుంటుంది అని చెప్పేసి మనం అలా వాడాము. లైక్ అల్యూమినియం షట్టర్స్ ఒకటి, ఇదేమో వచ్చేసి అక్రిలిక్ మాడ్యులర్ కిచెన్ ఇచ్చేసాం మనం. అక్రిలిక్. ఓకే. ఇస్ ద మోస్ట్ ట్రెండింగ్ అన్నమాట. లైక్ హౌ ఇట్ ఇస్ కాల్డ్ అక్రిలిక్? ఐ డోంట్ నో. ఇది గ్లాసీ ఉంది కదండి ఇది. ఓకే. దిస్ గ్లాసీ ఇదంతా అక్రిలిక్. అండ్ వెరీ ఇట్ ఈస్ ఆల్సో ఈజీ టు యూజ్ కూడా. ఏమైనా స్టెయిన్స్ పడ్డా కూడా యా వెరీ ఈజీ టు యూజ్ కూడా. లైక్ సో ఇప్పుడు మనకు కిచెన్ లో అక్రిలిక్ అనేది ఇంపార్టెంట్ అంటారా? యా అక్రిలిక్ అయితే ఈజీ టు యూజ్, లుక్ వైజ్ కూడా షైనీ ఉంటది కాబట్టి. ఓకే. ఇట్ ఈస్ మోర్ షైనీ దెన్ నార్మల్ లామినేట్ కానీ హై గ్లాసీ కానీ. అండ్ ద థిక్నెస్ వి యూజ్ ఇస్ 1.5 mm 2 mm మనం థిక్నెస్ వాడాం. లైక్ సో బేసికలీ అందరూ బయట 0.5 mm లైక్ 1 mm థిక్నెస్ వాడతారు, మనము థిక్నెస్ కూడా 1.5 mm వాడాం. లైక్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇవి వచ్చిన కోర్ మెటీరియల్ కూడా HDHMR లో వాడాం. ఇవన్నీ వాటర్ రెసిస్టెంట్. బేసిక్గా కిచెన్ లో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి టర్మైట్ ప్రూఫ్ కూడా వాడాం. మనం ముందే మెషినరీ ఈ కార్కస్, దీని అంతా కార్కస్ అంటారు ఈ బాక్స్ లో ఉన్నదంతా. సో ఇది గ్రే కలర్ లో ఇచ్చాం. దీనిలో మన కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ 8 కలర్ ఆప్షన్స్. సో కస్టమర్ ఏ చూస్ చేసుకున్నా మనము వీళ్ళు లోపల కలర్ మొత్తం గ్రే కానీ వుడెన్ కలర్ కానీ 8 కలర్స్ ఉన్నాయి. సో ఏ కలర్ అంటే ఆ కలర్ ఇస్తాము. ఇవన్నీ టర్మైట్ ప్రూఫ్ అనమాట. మనం బేసిక్గా లామినేట్ కట్ చేసే ముందే టర్మైట్ చేసేసి టర్మైట్ ప్రూఫ్ కెమికల్స్ అప్లై చేసేసి దానిలో మెషిన్ కి వెళ్ళుతాయి. సో దట్ ఇట్స్ కిచెన్ లో కాబట్టి వి ఆర్ డూయింగ్ దట్. బేసికలీ అంతా అన్నిట్లో కూడా, అన్నిట్లో ఎస్పెషల్లీ కిచెన్ లో ఎక్కువ వాటర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి టు బి సేఫ్ వీఆర్ ఆల్సో యూజింగ్ లైక్ టీవీ యూనిట్ లో కానీ క్రాకరీలో వార్డ్రోబ్స్ లో అన్నిట్లో మనం HDHMR వాడతాం. HDHMR అంటే హై డెన్సిటీ హై మాయిశ్చర్ రెసిస్టెన్స్. లైక్ సో వాటర్ ప్రూఫ్ కానీ టర్మైట్ ప్రూఫ్ కానీ
కస్టమర్స్ కూడా లైక్ అరే కొన్ని రోజులు చెదలు వస్తాయి అవన్నీ వస్తాయి అని ఏం టెన్షన్ ఉండకుండా సో మనం ముందే కెమికల్స్ అప్లై చేసేసి పెడితే అవేమి ఇంకా టర్మైట్ ప్రూఫ్ కానీ వాటర్ కానీ బల్జ్ అవ్వడం కానీ ఈ బయట కొన్ని అండలేషన్స్ వస్తాయి అనమాట లైక్ ఇట్లా acrylic లో బేసిక్ గా సో అండలేషన్స్ రాకుండా HDHMR మొత్తం క్యాలిబ్రేటెడ్ ప్లై వాడతాం. మనం ఎక్కడ చూసినా సేమ్ అమౌంట్ ఆఫ్ థిక్నెస్ వస్తుంది. 18 mm అంటే ఎక్కడ గేజ్ తో మెజర్ చేసినా కూడా 18 mm థిక్నెస్ ఉంటుంది సో ప్లైలో. సో కొన్ని ప్లై ఇలా బల్జ్ అవుతుంటాయి అనమాట. అలా వస్తే ఇక్కడ అండలేషన్స్ వస్తాయి లైక్ కొన్ని రోజుల తర్వాత 2-3 years తర్వాత. సో లైక్ మీకు 2 months లో తెలిసిపోయింది ఏమైనా అండలేషన్స్ వచ్చాయి ఆ కిచెన్ లో అని చెప్పేసి. మనకి ఇక్కడ మీరు ఎక్కడ చూసినా ఏం అండలేషన్స్ కానీ అంతా ప్లెయిన్ గా ఒక లెవెల్ గా ఉంది లైక్ కిచెన్. ఇక్కడ ఇవన్నీ పార్టీషన్స్ పెట్టాము స్టోరేజ్ కోసం అని చెప్పేసి. సో ఇక్కడ కూడా అంతేనా? ఇవన్నీ స్టోరేజ్, ఇదంతా కూడా స్టోరేజ్. దట్స్ విత్ స్లాబ్ ఇస్ లైక్ ఖాళీగా ఉంది మొత్తం. యా ఖాళీగా ఇవన్నీ మనము ఇది కిందవి బేస్ యూనిట్స్ అంటారు. బేస్ యూనిట్స్ పైన మనం గ్రానైట్ ఇచ్చాము. గ్రానైట్ యూజ్ చేయొచ్చు, క్వార్ట్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మొత్తం స్టోరేజ్ ఉంది మొత్తం. యా కింద బేస్ యూనిట్స్ కూడా స్టోరేజ్. బేసిక్ గా కిచెన్ లో చాలా స్టోరేజ్ కాబట్టి కింద స్టోరేజ్ కూడా ఇచ్చాం. పైన కూడా మాడ్యులర్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ స్పేస్ కూడా మనం వాడుకోవచ్చు. లైక్ ఇక్కడ అన్వాంటెడ్ బీమ్ వచ్చినా కూడా ఆ లెవెల్లో వెళ్ళిపోవచ్చు. అది పైన కూడా మొత్తం స్టోరేజ్ ఇచ్చాం మనం. పుష్ టు ఓపెన్ స్టోరేజ్ ఇచ్చేసాము. జస్ట్ వెరీ ఈజీ లైక్ పుష్ వచ్చేసి లైక్ ఐ డిడ్ంట్ నో దిస్. నైస్, వెరీ నైస్ యాక్చువల్లీ. ఈజీ టు యూస్, హ్యాండిల్స్ ఏమ ఉండకుండా యూజ్ యాక్చువల్లీ పుష్ టు ఓపెన్. ఓపెన్ ఓకే. అండ్ అంటే ఇప్పుడు పైన ఉందని చెప్పా ఇది పైన ఈజీ ఉంటది కదా. ఇవన్నీ హ్యాండిల్ లెస్ కిచెన్ ఇచ్చేసాం మనము. గోలా ప్రొఫైల్ యూజ్ చేసేసుకుని ఇక్కడ మీ కిచెన్ లో ఎక్కడ హ్యాండిల్ ఉండదు. ఎవ్రీథింగ్ ఇస్ గోలా ప్రొఫైల్ లైక్ దిస్ ఇస్ గోలా ప్రొఫైల్. ఓ సో ఇప్పుడు ఏంటి నాకు హైట్ అందట్లేదు కదా. పుష్ చేస్తే చాలా, పుష్ చేస్తే చాలు ఇట్ విల్ ఓపెన్. నైస్, వెరీ నైస్. ఇది లైక్ వాటర్ ప్యూరిఫైయర్. ఓకే. సో దట్ సైడ్ ఇక్కడ మనం ఇచ్చేసి టాల్ యూనిట్ ఇచ్చేసాము. ఇది కూడా స్టోరేజ్ కోసమే వచ్చేస్తుంది. సో వి గివ్ పార్టీషన్స్ లైక్ ఇలా పార్టీషన్స్ ఇస్తే ఇవన్నీ స్టోరేజ్ పెట్టుకోవడానికి. నైస్ అండి, చాలా బాగుంది. ఇక్కడ కూడా మనం స్టోరేజ్ కోసం ఇచ్చేసాము. ఎవ్రీ విమెన్ విల్ లవ్ దిస్. ఇవన్నీ ఇదంతా లిఫ్ట్ టాప్ మెకానిజం ఇచ్చేసాం. సో ఈజీ టు క్లోజ్, ఈజీ టు మూవ్ అని ఉండేలాగా. ఇక్కడ కూడా పుష్ టు ఓపెన్ ఇచ్చేసాం స్టోరేజ్ కి. ఇది నాకు నచ్చుతుంది. సో కస్టమర్ కి ఎవరికైనా లైక్ క్లయింట్ కి ఎవరికైనా ఈజీ ఉంటుంది అని చెప్పేసి లైక్ మనం జస్ట్ పుష్ టు ఓపెన్ అంతే. ఇది అంటే ఇది కొన్ని ఇయర్స్ తర్వాత కూడా సేమ్ అలాగే ఉంటుందా? లైక్ ఎన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 10 years వరకు అలానే ఉంటుంది. ఏం ఇష్యూ ఉండదు. అంతేనా? మేము బేసిక్ గా 10 years వరకు వారంటీ కూడా ఇస్తాము. సో ఇన్ కేస్ ఏమన్నా షట్టర్ కానీ ఏమన్నా అయినా కూడా మళ్ళీ విల్ రిప్లేస్ విత్ 0 amount. లైక్ వి డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ దాట్. హార్డ్వేర్ కూడా మనకి 10 years వారంటీ కాబట్టి యూ కెన్ రీప్లేస్ హార్డ్వేర్ ఆల్సో. ఓకే. ఇది మొత్తం మామూలుగా మొత్తం స్టోరేజ్ కింద బేసికలీ బేస్ యూనిట్స్, టాల్ యూనిట్స్ అండి. సో స్టోరేజ్ ఎక్కువ ఉండడానికి కోసం చెప్పేసి మనం ఇక్కడ స్పేస్ కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ఎండ్ టు ఎండ్ చేసేసాం. లైక్ పైన కూడా ఇక్కడ కూడా చూసేస్తాం. ట్రూ. ఇది యూటిలిటీ. ఇది యూటిలిటీ. ఓకే, డన్. సో కిచెన్ అయితే అదిరిపోయింది. వర్క్ ఈస్ వెరీ డీసెంట్ వర్క్ యాక్చువల్లీ చెప్పాలంటే. The one word which is suitable అంటే decent work. బేసిక్ గా మైక్రోన్ దాన్ని పెట్టాము. కస్టమర్స్ మైక్రోన్ వాడరని చెప్పేసి మనం ఇలా ఓపెన్ ఇచ్చేసాం. అంటే ఓకే, ఓపెన్ అంతా క్లోజ్ ఉండాల్సి. బేసిక్ గా ఇక్కడ మైక్రోన్ అది వస్తుంది గ్రిల్. సో దానికోసం బేసిక్ గా ఇదంతా టాల్ యూనిట్ అనమాట. సో బేసిక్ డిజైన్ దానికి ఇస్తాము. సో కస్టమర్స్ మైక్రో ఓవెన్ అవన్నీ హెల్త్ కాన్షియస్ కాబట్టి సో దే ఆర్ నాట్ యూజింగ్ మైక్రోన్ యాజ్ వెల్ యాజ్. సో ఇలా అందుకోసం ఓపెన్ ఇచ్చాను ఫస్ట్ స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవడానికి. ఓకే. సో మనం ఇలా ఓపెన్ పెట్టేసాం. ఓపెన్ పెట్టేసాం. ఓకే, డన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ కి వెళ్తున్నాం. నెక్స్ట్ బెడ్రూమ్. ఓకే. సో ఇక్కడే వర్క్ ఇంత అద్భుతంగా ఉందంటే ఇంకా అటు సైడ్ ఇంక ఏ రేంజ్ లో ఉందో చూద్దాం, వెళ్దాం. ఎస్, విక్రమ్ గారు, మాస్టర్ బెడ్రూమ్. లెట్స్ ఎక్స్ప్లోర్. మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో ఓపెనబుల్ అక్రిలిక్ షట్టర్స్ ఇచ్చాము. వార్డ్రోబ్స్ అంతా కూడా అక్రిలిక్ వాడాము. మనం కిచెన్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్ లో అక్రిలిక్ వాడాము కొంచెం షైనీ ఉండడానికి కోసం కస్టమర్ కి. అండ్ దిస్ కలర్, ద క్యాపుచినో కలర్. క్యాపుచినో కలర్ ఇలా అక్రిలిక్ లో బాగుంటదేమో, ఎక్కువ హైలైట్ అవుతది. హైలైట్ అవుతుంది, గ్లాసీ ఉంటది కాబట్టి హైలైట్ అవుతుంది. ఇక్కడ ఒక్క కాడ మనం ఓపెనబుల్ వార్డ్రోబ్స్ కి మంచి హ్యాండిల్స్ ఇచ్చాము, బ్లాక్ హ్యాండిల్స్. సో కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ ఇంకా క్యాపుచినో షట్టర్స్ కాబట్టి హ్యాండిల్స్ 6 doors. మనం మొత్తం ఎండ్ టు ఎండ్ ఇచ్చాము. ఆ వాల్ నుంచి ఈ వాళ్ళకి ఏ స్పేస్ కూడా చెప్పారు, స్పేస్ ఎక్కడ వేస్ట్ చేయకుండా. స్పేస్ కన్స్ట్రక్షన్ కింద కూడా ఇక్కడ ఫిల్లర్స్ ఇస్తాం మనము. ఏమన్నా హిడెన్ వాల్స్ అవన్నీ వచ్చినా కూడా స్పేస్ వేస్ట్ అవ్వకుండా
ఇక్కడ ఫిల్లర్స్ ఇస్తాం, కింద లెగ్స్ ఇస్తాం. ఓ సో పైన కూడా వచ్చేసి మనం లాఫ్ట్ ఇచ్చాం, ఇక్కడ కూడా వేస్ట్ అవ్వను, పుష్ టు ఓపెన్ లాఫ్ట్ లైక్ ఓ ఓకే, లాట్ ఆఫ్ స్పేస్ లాట్ ఆఫ్ స్పేస్ లైక్ కస్టమర్స్ కి ఎక్కడ వేస్ట్ అవ్వకుండా లైక్ స్టోరేజ్ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఏ స్పేస్ వేస్ట్ అవ్వకుండా. సో లుక్ వైజ్ కూడా పైన ఫిల్లర్స్ ఇచ్చేసాం, ఎక్కడ అన్ఈవన్ వాల్స్ కానీ ఏం కనబడకుండా పైన కూడా ఫిల్లర్స్ ఇచ్చాం, ఇక్కడ కూడా ఫిల్లర్స్ ఇచ్చేసాం. సో కింద కూడా ఫిల్లర్స్ ఇచ్చేసాం, లైక్ ఏమి కింద కూడా ఏం డస్ట్ గానీ ఏం పోకుండా ఉండడానికి. అంటే ఫిల్లర్స్ ఏంటి, వై ఐ మీన్ ఈ ఫిల్లర్స్ లేకుండా డస్ట్ వెళ్ళిపోయేది కింద. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ ఫిల్లర్స్ అన్నమాట. సో లోపలికి డస్ట్ వెళ్ళకుండా ఫిల్లర్స్ తో మనం ఫిల్లర్స్ తో దాన్ని కవర్ ఫినిష్ చేసేసాం. చేసాం. సో ఏం డస్ట్ అనేది ఏం లోపలికి కానీ కింద కానీ ఏం వెళ్ళకుండా. ఓకే, అండ్ లుక్ వైజ్ కూడా అంత ఈవెన్ గా వచ్చేస్తుంది. ఈవెన్ గా ఉంది కూడా. యా, అండ్ కర్టెన్స్ కూడా మనమే చేసాము. సో కాంట్రాస్ట్ కర్టెన్స్ ఇచ్చేసాము. ఓకే, బెడ్ వచ్చేసి కూడా పియూ బెడ్ కూడా మనమే చేసాం. లైక్ ఓకే, ఇక్కడ బెడ్ పియూ బెడ్, ఓకే, ద పియూ ఇస్ ద ఇది లైక్ ఫ్యాబ్రిక్ పాలియూథరిన్ బెడ్. పియూ అనేది ఒక లెదర్ లాగా ఒక మెటీరియల్, ఫ్యాబ్రిక్ లాగా పియూ అనేది లెదర్ ఫినిష్ లానే ఉంటుంది. దిస్ మెటీరియల్, యా దిస్ మెటీరియల్ సూపర్. ఇది పియూ అంటే లెదర్ కి కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి, సో పియూ సేమ్ లెదర్ ఫినిష్ లాగా ఉండాలనుకున్నాం కాబట్టి మనం పియూలో ఇచ్చాం బెడ్. సో కాస్ట్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్ ఇది. సో ఆల్మోస్ట్ 2 times తక్కువ ఉంటుంది లెదర్ కన్నా. అండ్ ద ఫినిష్ విల్ ఆల్సో లుక్ సేమ్ లైక్ లెదర్ లానే ఉంటుంది. లెదర్ లో కూడా మనం ఇక్కడ ఇచ్చేసి గ్రూస్ ఇవన్నీ ఇచ్చేసాం, లైక్ ఇవన్నీ హైలైట్ హెడ్ బోర్డ్ హైలైట్ చేయడానికి కోసం ఈ గ్రూస్ ఇక్కడ పెట్టాం కొంచెం హైలైట్ అవ్వడానికి. బేసిక్గా బెడ్ ఇంకా 2 colors వాడాం, కాంబినేషన్ ఆఫ్ 2. ఈ వార్డ్రోబ్స్ కి ఇవన్నీ మ్యాచ్ అవ్వడానికి, ఈ లోపల ఇవన్నిటికి. అయితే ఇక్కడ ఇచ్చిన ఇదేంటి వర్క్ ఏంటి కొంచెం చెప్పరా? ఇక్కడ మనం సిఎన్సి యూనిట్ ఇచ్చాము, మన క్లాత్స్ కానీ మనం పెట్టుకోవడానికి డస్ట్ లైక్ ఎయిర్ ఫ్లో ఉండడానికి, లైక్ బయటకి వెళ్ళి వచ్చాక స్వెట్ అని ఉంటుంది కదా. సో ఈ డిజైన్ కూడా సిఎన్సిలో ఇచ్చేసాము. స్మెల్ పోవడానికి కోసం మనం కొంచెం స్పేసింగ్ ఇచ్చాము, ఎయిర్ గ్యాపింగ్ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనం ఇమీడియట్ గా వాష్ చేయని క్లాత్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు, లైక్ బయటకి వెళ్ళి లైక్ డైలీ యూస్ ఉంటాయి కదా, లైక్ అలాంటి క్లాత్స్ ఇక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చాము మనం. అండ్ స్పేస్ లైక్ ఇక్కడ ఎయిర్ గ్యాప్స్ కూడా ఇచ్చాము, సో స్మెల్ ఏం రాకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి ఈజీ టు పుల్, లైక్ బెల్ట్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి అలా వాడుకోవడానికి. ఇక్కడ మనం డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చేసాము, వాళ్ళు లైక్ ఫ్రెష్ అవ్వడానికి కానీ. ఇక్కడ కింద వచ్చే స్టోరేజ్ ఇచ్చేసాము, లైక్ ఏమైనా పెట్టుకోవడానికి. బాగుంది, డ్రెస్సింగ్ కూడా మిర్రర్ చాలా పెద్దగా అనిపిస్తుంది. నైస్. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ కి వెళ్తాం. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ వెళ్దాం. కిడ్స్ యా, ఓకే డన్, లెట్స్ గో. సో కిడ్స్ బెడ్రూమ్ లో కూడా మనం చక్కగా డ్రెస్సింగ్ ఇచ్చాము. ఇక్కడ ఓ వావ్, స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చాం మనం ఇక్కడ, ఎందుకంటే స్పేస్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి క్లాత్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చాం కదా. అన్ని రూమ్ లో ఇలా ఇచ్చాం మనం పియూది. సో ఎవరు వచ్చినా వాళ్ళు బెల్స్ కానీ మన డైలీ ఉన్నాయి పెట్టుకోవడానికి. దిస్ ఇస్ స్లైడింగ్. నాకు అర్థం కాలేదు, అది ఓపెనబుల్ వార్డ్రోబ్, నేను కష్టపడిపోయాను. అది ఓపెనబుల్ స్లైడింగ్. ఓకే, సో స్పేస్ కన్స్ట్రెయిన్ ఉంది కాబట్టి వి గివ్ స్లైడింగ్. ఇది కూడా స్లైడింగ్. యా స్లైడింగ్ ఇచ్చేసాం. బెడ్ కూడా మనమే చేసేసాం. అవునా? యా, ఎవ్రీథింగ్ వాట్ ఇక్కడ ఉన్నదాన్ని మనమే చేసాం. చాలా బాగుంది బెడ్ అయితే. ఓకే, బ్యాక్ కూడా చక్కగా హెడ్ బోర్డ్ కూడా ఆన్. సో ఇక్కడ స్లైడింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అసలు? ఇక్కడ స్పేస్ కన్స్ట్రెయిన్ ఉందండి, సో అందుకోసం మనము ఓపెనబుల్ ఇస్తే ఇంకో 2 feet డోర్ ఓపెన్ అవుతుంది కాబట్టి మనం స్లైడింగ్ ఇచ్చేసాం. ఓకే, సో స్లైడింగ్ ఇట్ సైడ్ స్లైడ్ చేయొచ్చు మనము. ఓకే, ఇదంతా సాఫ్ట్ మెకానిజం, లైక్ ఈజీ టు ఓపెన్ ఈజీ టు క్లోజ్. అండ్ లామినేట్స్ కూడా ప్లెయిన్ గా ఉండడానికి కాకుండా మనం టీ పట్టీస్ కూడా ఇచ్చేసాం. మీరు మధ్యలో చూస్తే టీ పట్టీస్ ఇవి. సో ప్లెయిన్ గా ఉండడం కాకుండా డివిజన్ లైక్ టీ పట్టీ ఇచ్చేసాం మధ్యలో. అండ్ ఇక్కడ వచ్చేసి మనము స్టడీ టేబుల్ ఇచ్చేసాము. సో కలర్ కాంబినేషన్ చెక్ చేస్తున్నాం మళ్ళీ. ఇక్కడ ఏంటి చేశారు, కొంచెం ఇక్కడ గ్రీన్ పిస్తా కలర్ ఇచ్చేసాము. సో అక్కడ అక్రిలిక్ వర్క్ కనిపిస్తుంది. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చేసాము. ఇక్కడ కర్టెన్ విత్ ద మెష్ అండ్ ఆల్. మస్ట్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ విండో కదా. ఓ నైస్ గైస్, చాలా బాగుంది వెంటిలేషన్ కదా. మనం లైట్స్ ఆన్ చేసాం కానీ వెంటిలేషన్ అదిరిపోతుంది ఇక్కడ. ఈ స్పేస్ ఈ వ్యూ కోసం అని చెప్పేసి మనం వర్క్ స్టేషన్ ఇక్కడ క్రియేట్ చేసాం. చాలా బాగుంది వాళ్ళకి లైక్ ఈ వ్యూ కనిపించేలాగా. నైస్, వెంటనే చదువుకోవాలనిపిస్తుంది.
ఓకే. సో అండ్ దెన్ ఇక్కడ కూడా మనము సేమ్ సిఎన్సి యూనిట్ లో ఓపెనబుల్ డోర్ ఇచ్చేసాం. డైలీ బెల్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి, క్లీన్ రెగ్యులర్ క్లాత్స్, రెగ్యులర్ క్లాత్స్ పెట్టుకోవడానికి సిఎన్సి లో. సో ప్రతి బెడ్రూమ్ లో రెగ్యులర్ గా మనం వాడే క్లాత్స్ కానీ టవల్స్ కానీ పెట్టుకోవడానికి ఇలా సిఎన్సి. అండ్ మళ్ళీ రూమ్ ఎంటర్ అవగానే డిజైన్ ఉండాలని కాబట్టి మనం ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క డిజైన్ ఇలా ఇచ్చేసాం. బాగుందండి. వర్క్ అనేది లైక్ వెరీ సిన్సియర్ గా డీటెయిల్డ్ గా చక్కగా ఉంది మీ పనితనం. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్. సో ఇది గెస్ట్ బెడ్రూమ్. బాగుంది, డీసెంట్ గా. సో ఈ బెడ్స్ కూడా మీరే అన్నారు కదా? బెడ్స్ కూడా మనమే. వండర్ఫుల్ అండి, చాలా లగ్జరీగా అనిపిస్తున్నాయి బెడ్స్. అండ్ చాలా బిగ్ సైజ్ అండ్ స్పేషియస్ ఆల్సో, రైట్? సో ఇక్కడ కూడా స్లైడర్స్ ఇచ్చారు, స్లైడింగ్ వార్డ్రోబ్ విత్ ద లాఫ్ట్ ఇచ్చేసాం, పైన స్టోరేజ్ కూడా. ఓకే. సో అలా కూడా టీ పట్టీస్ ఇచ్చేసాం. ఇక్కడ 2 విండోస్ ఉన్నాయి. ఇక్కడ 2 విండోస్ ఉన్నాయి. టీ పట్టీ అండ్ 2 విండోస్ ఇక్కడ. 2 విండోస్. ఇది ఓపెనబుల్. ఇది కూడా వర్క్ స్టేషన్ ఇచ్చేసాము. సో వ్యూ డిస్టర్బ్ అవ్వదని చెప్పేసి ఇలా కూడా ఇచ్చేసాము. I'm like going mad for the color combination again here. Everything here we gave pink color ikkada. Wonderful. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా పేస్టల్ కలర్స్ అండి, అందుకే కావచ్చు ద లుక్ ఇస్ గివింగ్ సో లగ్జరీ. ఇది బోరింగ్ ఉండదు, లైక్ వెరీ బ్రైట్ కలర్స్ అయితే కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టేస్తుంది. దీస్ కలర్స్ విల్ లైక్ చాలా కామ్ గా కామ్ ఫీలింగ్ వస్తుంది అదే బిగినింగ్ నుండి. సో ఈ పింక్ కలర్ మనకు పేస్టల్ ఇచ్చారు అండ్ దిస్ వన్ ఇస్ అగైన్ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చేసాము. ఇక్కడ బుక్ స్టోరేజ్ కోసం ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చేసాం. డ్రెస్సింగ్ ఏరియా ఇస్ ఫర్ గెస్ట్ రూమ్ ఆల్సో. ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చేసాం కింద, లైక్ ప్రతి రూమ్ లో ఉంది. ప్రతి రూమ్ లో డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చేసాం కింద. సూపర్. సో స్టోరేజ్ ఏం పైన మిర్రర్ ఒకటే పెట్టడం కాబట్టి వి గేవ్ స్టోరేజ్ ఆల్సో. ఓకే. ఇక్కడ కూడా వర్క్ స్టేషన్ కూడా పైన షెల్ఫ్స్ ఇచ్చేసాము. సో టు ప్లేస్ సమ్ బుక్స్ ఆర్ ఎనీథింగ్ అలా. సూపర్ అండి. ఈ కర్టెన్స్ కూడా సేమ్ లైక్ కలర్ కాంబినేషన్ సేమ్ వెళ్దామని చెప్పేసి పింక్ లోనే ఇచ్చేసాము. దిస్ ఇస్ సో కూల్ అండి. ఇక్కడ మస్కిటో మెస్ ఇది కూడా ఇచ్చేసాం మనము. సో ఇక్కడ మస్కిటోస్ వింటర్ లో అప్పుడు ఎక్కువ కాబట్టి మస్కిటో వేసేసి ఇవన్నీ ఇచ్చేసాం. అన్ని రూమ్స్ లో పెట్టాము. సో ఇంటీరియర్ వర్క్ అంటేనే అంతే కదా, ఎవ్రీ డీటెయిల్డ్ మనం ఇంట్లో ఉండే వాళ్ళ కోసం ఆలోచించాలంటారు. సో ఎవ్రీ డీటెయిల్ గా మేము కస్టమర్స్ కి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్. మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు అసలు ఇంటీరియర్స్ లో? మేము 6 years నుంచి ఇంటీరియర్స్ లో ఉన్నాము. ఓకే. సో ప్రతిసారి అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి యు గో విత్ ద యూనిక్. యూనిక్. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు బేసిక్గా మనము 3Ds అన్ని చేసాక వాళ్ళ టేస్ట్ మనం తెలుసుకుంటాం, వాళ్ళ ఏం కావాలి, ఏ కలర్స్ కావాలి. సో వీ మేక్ ఏ 3D ప్రెజెంటేషన్, దాన్ని బట్టి ప్రెజెంటేషన్ 3D ప్రెజెంటేషన్ చేసి దే విల్ కమ్ టు అవర్ ఆఫీస్ విత్ మా డిజైనర్, మేము అందరం డిజైనర్ నేను అందరం కలిపి చూసేసి ఇఫ్ దెర్ ఆర్ ఎనీ చేంజెస్ వీ డూ ద చేంజెస్, దెన్ విల్ గో ఫర్ ప్రొడక్షన్. సో మనకు మాడ్యులర్ వచ్చేసి ఎక్కడ లైక్ షార్ప్ ఎడ్జెస్ కానీ ఏముండవు, లైక్ స్మూత్గా ఎడ్జెస్ కానీ మొత్తం లైక్ డోర్స్ కూడా ఏం షార్ప్ ఎడ్జెస్ ఏముండవు. లైక్ మాన్యువల్ అయితే మాన్యువల్ మాడ్యులర్కి డిఫరెంట్ ఏంటంటే మాన్యువల్లో కొంచెం షార్ప్ ఎడ్జెస్ వచ్చేస్తాయి, ఇంత క్లీన్గా రాదు లైక్ కంపేర్ టు ద మాడ్యులర్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ విత్ ద మాడ్యులర్ నౌ. సో దిస్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ మాడ్యులర్. మొత్తం ఇల్లు మొత్తం మాడ్యులర్, కిచెన్, క్రాకరీ, వార్డ్రోబ్స్ అన్ని మనం మాడ్యులర్లో చేస్తాం. ఓకే. సో మీ ఇంటీరియర్ వర్క్స్ అమేజింగ్ అండి. నాకైతే చాలా క్లాసీగా అండ్ లాంగ్ లాస్టింగ్ అనిపించింది. రాగానే ఒక మంచి కామ్ ఫీలింగ్, యూనో, చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ. సో చూసారు కదా బ్యూటిఫుల్ ఇంటీరియర్ వర్క్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్.